హాయ్ అండి, వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్. నేను మీ కృష్ణవేణి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెసిపీ క్యాబేజీ పకోడా అండి. ఇలా పొడవుగా కట్ చేసుకున్నటువంటి క్యాబేజీ, అలాగే ఉల్లిపాయ ముక్కలు, నీలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 2 స్పూన్లు బియ్యం పిండి, 1 కప్పు శనగపిండి, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఎండు కారం పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత వేడివేడిగా ఉన్నటువంటి 2 చిన్న గరిటెల ఆయిల్ని వేసుకుని మరోసారి మిక్స్ చేసుకుని, ఇది వాటర్ అనేది ఎక్కువగా పట్టదండి, 4 to 5 టేబుల్ స్పూన్స్ వాటర్ని వేసుకోండి. ఇలా పొడి పొడిగా ఉండాలండి. కలుపుకున్న తర్వాత కూడా మీడియంగా హీట్ అయినటువంటి ఆయిల్లోకి చిన్న చిన్నగా ఇలా ఉండలాగా వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి క్యాబేజీ పకోడా రెడీ అండి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.